స్క్రబ్ టైఫస్ వ్యాధిపై జనవరి నుంచి ఇప్పటి వరకు 11 కేసులు ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయని జిల్లా వైద్య అధికారి రవికుమార్ తెలిపారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి అనేది ప్రాణాంతకమైన వ్యాధి కాదని, ఈ వ్యాధి ఒక రకమైన పురుగు కుడితే వస్తుందని తెలిపారు. ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి అంటుకునే వ్యాధి కాదని, స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ఈ పురుగు నల్లిని పోలి ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలు జ్వరం, బాడీ, కడుపు నొప్పులు ఎక్కువగా వస్తాయి. 4 లేదా 5 రోజులు అంతకంటే ఎక్కువ రోజులు ఉంటే వెంటనే సమీప డాక్టర్ని సంప్రదించాలని రవికుమార్ తెలిపారు. మన పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు ఉన్నాయి. కొన్ని ఒక 2 కేసులు ఎక్స్పైర్ అయినాయి అని మన న్యూస్ వచ్చింది. దీనివల్ల కొంత ప్రజల్లో కొంత ఆందోళన కలిగినట్టుగా అనిపించింది. సో దీని గురించి పూర్తి స్థాయి అవగాహన ఒకటి ముఖ్యంగా ప్రజలకి, అలాగే మీడియా మిత్రులకి, మనకి ఎన్ని కేసులు వచ్చినాయి, వాటి పరిస్థితి ఏంటి, అవి ఎలా ఉన్నాయి అన్న విషయం గురించి తెలియజేయడం కోసం నేను ఈరోజు మీడియా మిత్రులందరినీ పిలిపించాను. మనకి ఈ సంవత్సరం అంటే మనకి జనవరి నుంచి మనకి ఇప్పటిదాకా 11 కేసులు మనకి పాజిటివ్ అయినట్టుగా మాకు రిపోర్ట్ వచ్చింది. నిన్న స్టేట్ ఆఫీసర్ వాళ్ళు మాకు రిపోర్ట్ పంపించారు. అలాగే అందరూ ముఖ్యంగా మనకి పేపర్లో వచ్చినట్టుగా న్యూస్ లో వస్తున్నట్టుగా 2 కేసులు డెత్ అయినాయి, స్క్రబ్ టైఫస్ వల్ల డెత్ అయినాయి అని అంటున్నారు. సో ముఖ్యంగా స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి, అసలు ఏంది, అది ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఏంటి గురించి మనం మొట్టమొదటి మాట్లాడుకుంటూ మన ప్రజలకు కూడాను మనం దీని గురించి అవగాహన అనేది క్రియేట్ చేయాలి. కాబట్టి ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఒక చిన్న పురుగు, దాన్ని మైట్ అంటాం మనం. ఆ మైట్ అనేది ఆ పురుగు కుట్టినందువల్ల వస్తుంది. అంటే ముఖ్యంగా మనందరం చూస్తూనే ఉంటాం, మనం పొలాల్లోనూ వాటిలో తిరుగుతున్నప్పుడు చిన్న చిన్న పురుగులు ఉంటాయి. అటువంటి పురుగు అది కూడా అనమాట మైట్ అనేది. అది మామూలుగా మనకి మట్టిలో కానీ, ముఖ్యంగా ఇవి ఏమంటాం బుషెస్ అంటాం కదా మనం, చిన్న చిన్న మొక్కలు, అడవుల్లో, ఈ చెట్లలో ఉంటాయి ఇవి మామూలుగా. సో ఇవి కామన్ గా ఏమవుతుందంటే ఇవి ఆ వాటిలోకి మనం ఏదో పని మీద వెళ్ళినప్పుడు, ఇంకో అవసరం మీద మన చెట్లలోకి వెళ్ళినప్పుడు ఆ పురుగు మనల్ని కుట్టినప్పుడు, మనకి అది ఇన్ఫెక్ట్ అయి ఉన్న పురుగు మనల్ని కుట్టినప్పుడు మనకి స్క్రబ్ టైఫస్ అనేది వస్తుంది. అంతేగాని ఇది జబ్బు ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి రావడానికి వీలు లేదు. ఇది కమ్యూనికబుల్ కాదు. మనకి ఇంకో జబ్బులాగా మన వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళ నుంచి మనకు వస్తుందనే భయం మనకు అవసరం లేదు. కాబట్టి ఎవరు ఇది జబ్బు గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇది మనిషి నుంచి మనిషికి పాకే జబ్బు కాదు. ఆ పురుగు కుడితేనే, ఎవరికి కుడితే వాళ్ళకి మాత్రమే ఆ జబ్బు వస్తుంది. అది ముఖ్యమైనది అనమాట. రెండోది, ఈ పురుగు కుట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే మన మిగతా జ్వరాల్లాగా, అంటే ముఖ్యంగా మన మలేరియా కానీ, డెంగ్యూ కానీ, మిగతా మన జ్వరాల్లాగా ఇది కూడా జ్వరం వస్తుంది. ముఖ్యంగా జ్వరంతో పాటు కుట్టిన చోట కొన్నిసార్లు ఎర్రగా దద్దు రావడం, కొద్దిగా నల్లగా కమిలినట్టుగా రావడం అనేది జరుగుతుంది. అలాగే జ్వరంతో పాటు చలి జ్వరం ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళలో కొద్దిగా తలనొప్పి అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. బాడీ పెయిన్స్ వస్తాయి వీళ్ళకి ఎక్కువగా. దీంతో పాటు వీళ్ళకి కడుపు నొప్పి కూడా రావడం కామన్ గా ఉంటుంది అనమాట. సో యూజువల్ గా మనం ఏం చేస్తామంటే, మనకు జ్వరం వచ్చినప్పుడు మనం రొటీన్ జ్వరాలే అనుకుంటాం. అంతేగాని ఒకేసారి మనకి అప్పటిదాకా తెలియని జబ్బు గురించి మనం ఆలోచించాం. రొటీన్ జ్వరాలు అనుకొని మన డెంగ్యూ పరీక్షలో, మలేరియా పరీక్షలో, టైఫాయిడ్ పరీక్షలో చేస్తాం. అవన్నీ నెగిటివ్ వస్తాయి కాబట్టి డాక్టర్లు గారు కూడా ఇది రొటీన్ ఫీవర్ లేండి, ఇది మన డెంగ్యూ కాదు, మలేరియా కాదు. సో ఫీవర్ ఒక 4-5 రోజుల పాటు ఒక వ్యక్తికి వస్తూ, ప్రస్తుత కండిషన్ లో వస్తూ తగ్గకుండా ఉంటే, దాంతో పాటు ఇందాక నేను చెప్పిన లక్షణాలు ఉంటే కంపల్సరీగా ఇది స్క్రబ్ టైఫస్ ఏమైనా అనుమానం రావడానికి అవకాశం ఉంది. అందుకనే మనకి ఎక్కువగా ఈ కేసులు అనేవి మనకి చాలా తక్కువగా ఐడెంటిఫై అవుతున్నాయి, చాలా తక్కువగా ఐడెంటిఫై చేసుకుంటున్నాం. ఈ జబ్బులో మనం దీన్ని ఎర్లీగా గుర్తించితే ట్రీట్మెంట్ అనేది చాలా సులువు అండి. రొటీన్ గా మనందరికీ తెలిసిన, దీనికి ఎంతో కాస్ట్లీ మందులు వాడాల్సిన పని లేదు. డాక్సిసైక్లిన్ మనందరూ వినే ఉంటాము. డాక్సిసైక్లిన్ 100 mg పొద్దునోటి సాయంత్రం 1 వారం రోజుల పాటు వేసుకుంటే జబ్బు పూర్తిగా నమైపోతుంది. అంటే దగ్గర 100-200-300 రూపాయలతోటి ఈ జబ్బు అనేది తగ్గిపోద్ది. అంత సింపుల్ ట్రీట్మెంట్. దాంతోపాటు కొంతమంది పిల్లల్లో కానీ, గర్భిణీల్లో కానీ మనం అజిత్రోమైసిన్ మన వాళ్ళందరికీ తెలిసిందే, అది కూడాను. సో సచ్ ఏ సింపుల్ ట్రీట్మెంట్. కాకపోతే ఏంటంటే ఇది చాలా రేర్ గా వచ్చే జబ్బు కాబట్టి మనం దీన్ని గుర్తించలేం. సో అందుకనే బాగా ముదిరిపోయిన తర్వాత జబ్బు అటువంటిప్పుడు గుర్తించినప్పుడు అప్పటికే కొద్దిగా వాళ్ళలో అంటే లంగ్ ఎఫెక్ట్ కావడం, లివర్ ఎఫెక్ట్ కావడం, దానివల్ల కొన్ని డెత్లు అనేవి రేర్ గా జరుగుతూ ఉంటాయి. మన జిల్లాకు వచ్చేటప్పటికి ఈ 2 కేసుల విషయంలో నేను ఆల్రెడీ పొద్దు నుంచి కూడా వాళ్ళతో మాట్లాడి ఉన్నాను. ఒకటి నాగమ్మ అనే కేసు మనకి మన
రాజుపాలెం ఆర్ఆర్ కాలనీ. ఆమెకు 64 సంవత్సరాల వయసు. ఆమె పొలంలో పని చేసుకుంటారు, ఎంత ఉంది కాబట్టి ఆమెకు కూడాను మనకి మొట్టమొదట 14వ తారీఖున ఆమెకి 14 అయితే మనకి 8వ తారీఖున జ్వరం రావడం అలా జరిగింది. ఆ తర్వాత రొటీన్ గా జ్వరం కాదు, ముఖ్యంగా ఆమె కంప్లైంట్ ఏంటంటే దగ్గు, జలుబు, కొద్దిగా బాడీ పెయిన్స్ ఆమె కంప్లైంట్స్. వాటికి ఆమె చూపించుకుంది. తర్వాత ఒకసారి కొద్దిగా 13వ తారీఖున మన పిహెచ్సి, మన రాజుపాలెం పిహెచ్సి కూడా వచ్చిందామా. రాజుపాలెం పిహెచ్సి లో కూడాను డాక్టర్ గారు చూసి టెస్టులు చేసి కొద్దిగా అంటే బ్లడ్ టెస్టులు చేశారు. కొద్దిగా రక్త పరీక్షలో ప్లేటెట్స్ తక్కువ ఉన్నాయమ్మా అని చెప్పి ఏరియా హాస్పిటల్ మన సత్యనపల్లికి వెళ్ళమన్నారు. ఏరియా హాస్పిటల్ సత్యనపల్లికి వాళ్ళు ఒక రోజు వెళ్ళారు, తర్వాత చూపించుకున్నారు. తర్వాత అక్కడి నుంచి వాళ్ళు 14వ తారీఖున వాళ్ళు కూడా ఈ కేసు కొద్దిగా అంటే ప్లేటెట్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి మరి జీజీహెచ్ గుంటూరుకి వెళ్ళమన్నారు. 14వ తారీఖున వెళ్ళారు. 16వ తారీఖున ఎక్స్పైర్ అయిపోయింది. సో ఈ టెస్టుల్లో అంటే వాళ్ళు 15వ తారీఖు వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ తీసుకున్నారు. ఆ తీసుకున్న టెస్టుల్లో అది రిపోర్ట్ వచ్చేటప్పటికి మనకి 21వ తారీఖు అయింది. అంటే ఆ 16వ తారీఖు చనిపోయింది, కానీ రిపోర్ట్ రావడం బాగా లేట్ అయింది. సో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చింది, కానీ డెత్ ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి, తర్వాత ఈమెకి తీసుకున్న దాంట్లో ఒకటి వాళ్ళు చెప్పేది ఏంటంటే కొంత లివర్ ప్రాబ్లం కూడా ఉంది, అందువల్ల ఇది మోస్ట్ ప్రాబ్లీ డెత్ అయి ఉండొచ్చు అంటున్నారు. సో డెఫినెట్ గా స్క్రబ్ టైఫస్ డెత్ అవునా కాదా అనేది మనకి ఇంకాను పూర్తి స్థాయి నాలెడ్జ్ లేదు. అలాగే కేస్ షీట్ కూడా తెప్పించుకుంటున్నా. గుంటూరు నుంచి మనకి రావాలి కాబట్టి ఆ మనిషిని కూడా పంపించాను, కేస్ షీట్ తెప్పించుకుంటున్నాను. కేస్ షీట్ పూర్తి స్థాయిలో చూస్తే కానీ నాకు ఒక ఐడియా రాదు దీని మీద. తర్వాత రెండో కేసు మనకి ఈ అమ్మాయి జ్యోతి మనకి ముప్పాడ మండలం కింద ఉన్న అమ్మాయి. ఈ అమ్మాయి 19 సంవత్సరాల అమ్మాయి. వాళ్ళు మేకలు కాస్తారని చెప్పారు నాకు వాళ్ళ ఫ్యామిలీ. ఈ అమ్మాయికి కూడాను మనకి 16వ తారీఖున అంటే ఇప్పుడు 16/10 అక్టోబర్ 16వ తారీఖున అమ్మాయికి దగ్గు, జలుబు, జ్వరం అవి వచ్చాయి. కాకపోతే ఈ అమ్మాయి ఏంటంటే వాళ్ళు మొట్టమొదటి ఒక దగ్గరలో ఉన్న ఒక ఆర్ఎంపీ కాడ ట్రీట్మెంట్ తీసుకున్నారు 3 రోజుల పాటు. మొదట్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఫీవర్ తగ్గింది. తర్వాత 2-3 రోజుల తర్వాత మరలా ఆమెకి లూజ్ మోషన్స్ స్టార్ట్ అయినాయి. లూజ్ మోషన్స్ అండ్ కొద్ది ఫీవర్ కూడా స్టార్ట్ అయింది. సో దానికోసం అని చెప్పి మా అమ్మాయి శ్రీ విద్య హాస్పిటల్ సత్యనపల్లికి వెళ్ళారు. అక్కడ తగ్గకపోతే 24వ తారీఖున అంటే ఇంకా తగ్గలేదు ఈ అమ్మాయికి అనేసి అక్కడి నుంచే వాళ్ళు ఎయిమ్స్ మంగళగిరికి వెళ్ళారు. వాళ్ళు ఎయిమ్స్ మంగళగిరిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ 1/11 ఈ అమ్మాయి ఎక్స్పైర్ అయింది మనకి అక్కడ. సో అక్కడ టెస్టుల్లో కూడాను ఈ అమ్మాయికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అని ఇచ్చారు. సో కారణం డెఫినెట్ గా స్క్రబ్ టైఫస్ అవునా కాదా అన్న విషయం కూడాను మనం తెలుసుకోవడం కోసమే. ఇది కాకుండా ఇంకా ఏమైనా అమ్మాయికి వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా తెలుసుకోవడం కోసం మనం మొత్తం బ్లడ్ రిపోర్ట్స్ అవన్నీ కేస్ షీట్లు మొత్తం తెప్పిస్తున్నాను ఈరోజు. అవి వచ్చిన తర్వాత మనం డెఫినెట్ గా ఈ 2 కేసులు స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చింది, కానీ స్క్రబ్ టైఫస్ వల్లే చనిపోయిందని అనడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ మొదటి కేసులో మనం మాట్లాడినప్పుడు ఆమెకి లివర్ ప్రాబ్లం కూడా ఉందని చెప్పున్నారు.